క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట ఇర్మియా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఇశ్రాయేలు దేశంలో యూదా అనే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఇర్మియా అనే ప్రవక్త ఉండేవాడు. ఇర్మియా నాన్న పేరు ఏం పేరు? హిల్కియా. హిల్కియా గారు యాజకుడు. యాజకునికి కొడుకు ఇర్మియా. ఇర్మియా ఊరు ఏంటంటే అనాతోతు. పేరు చెప్పండి. ఏ ఊరు? అనాతోతు. తూ కాదు, అనాతోతు ఊరు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, ఇర్మియా ఊరు అనాతోతు. ఇర్మియా తండ్రి పేరు హిల్కియా. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. ఇర్మియా బాల్యంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకుంటాడు. ఇర్మియా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను రూపింపబడకముందే నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా పరిచయం చేయాలి అని అన్నాడు. అప్పుడు ఇర్మియా అన్నాడంటే, ప్రభువా నేను చేయలేనయ్యా, నేను చిన్నపిల్లన్నయ్యా, నా వల్ల కాదయ్యా అని అంటాడు. అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు ఇర్మియా నేను అభిషేకిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు 4 రాజులు పరిపాలిస్తున్నవారు. యెషయా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. 5 మంది ఉండేవారు. పేర్లు గుర్తుపెట్టుకోక పర్లేదు, వదిలిపెట్టేసేయండి. కథలా చెప్తాను, టెన్షన్ పడకండి. నాన్న పేరు హిల్కియా, ఊరు అనాతోతు. అనాతోతులో ఉన్నటువంటి హిల్కియా కొడుకైన ఇర్మియాను దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియా నా సేవ చేయాలని. అలా సేవకు పిలుచుకున్నప్పుడు సేవ చేద్దామని బయలుదేరాడు. ఎవరు? ఇర్మియా. సరే ప్రభువా సేవ చేద్దామన్నావు కదా, ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పాలి? సేవ చేయాలంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కదా, ఆదివారం మీకు వాక్యాలు చెప్తుంటా, మంచి మాటలు చెప్తుంటా, అంతే కదా. ఇటువైనా బూతులు, కథక్కులి, భరతనాట్యము, కూచిపూడి ఏమయ్యాలో చెప్పరు. ఎలా బతకాలి, ఎలా జయించాలి అనేది చెప్తారు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా ఎలా బతకాలి, ఏం చేయాలి చెప్పాలి కదా. ఏం చెప్పాలి ప్రభువా ప్రజలకు అని అడిగాడు. ఎవరు? ఇర్మియా. ఎవరిని? దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా నువ్వు చూస్తున్నటువంటి రాజులు ఉన్నారే, ఇప్పుడున్న దేశం, ఇప్పుడు మనకు సీఎం కానీ పిఎం కానీ, దయచేసి తప్పగా అనుకోపాకండి, కొంతమంది ఒక్కొక్క పార్టీ అంటే ఇష్టం, నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఆ కాలంలో రాజులు పరిపాలించేవారు. ఆ రాజులు ఎలా పరిపాలించేవారంటే ఒక ప్రాంతంలో తమ బిడ్డలు, ఆ ఊరిలో వర్షాలు పడాలంటే, నా పిల్లప్పుడు వినేవాడిని, వర్షాలు పడాలంటే వేప చెట్టుకు చెప్పండి పర్లేదు పూజ చేస్తారు. పదార్థ కప్పకు ఏది మీకు తెలీదా? బాబోయ్ తెలీదా మీకు? చేస్తారు ఇవన్నీ, తెలుసో నిజం. ఇంతకుముందు ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళి ఐటీ కంపెనీలకు వెళ్ళి ఒరే వర్షాలు పడట్లేదురా, కప్పకు పెళ్లి చేద్దాం రా అన్నారు అనుకో, ఎవడు రాడు, ఎందుకంటే చదువుకున్నారు కదా. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడంటే చదువు ఎడ్యుకేషన్ వచ్చింది, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట చాలా మూర్ఖంగా ఉండేది. ఎంత మూర్ఖంగా ఉండేది అంటే పసిబిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఆషేరా అనే ఒక దేవత ఉంటుంది. ఆషేరా అనే దేవత. ఆ దేవత ఇప్పుడు మనకు వసంతకాలం, ఋతుకాలం అని కాలాలు ఉంటాయి. ఆకులన్నీ రాలిపోతాయి. దాన్ని ఏ కాలం అంటారు? రాలిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయి కదా. మోయాబీల ప్రాంతంలో ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఆకులు రాలిపోతుంటే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుందంట. ఆకులు చిగురుస్తున్నప్పుడు ఆషేరా దేవత బయటకు వస్తుందంట. ఇప్పుడు ఆకులు రాలిపోతున్నప్పుడు ఆ కాలంలో ప్రజలకు తెలియదు ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి, ఎందుకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఒరే ఆషేరా దేవత లోయలోకి వెళ్తుంది, ఇప్పుడు అర్జెంటుగా ఆషేరా దేవతను పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే, ఆ ఆషేరా దేవత దగ్గర బయలు ప్రవక్తలు ఉంటారు 400 మంది. ఆ 400 మంది దగ్గరికి కన్యకలు, అమ్మాయిలు, అబ్బాయిలు మందిరంలో నగ్నంగా వ్యభిచారం చేయాలి. జోక్ కాదు, సీరియస్. చిన్న బిడ్డలను బలిచ్చేవాళ్ళు. ఎలా బలిచ్చేవాళ్ళు అంటే, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. దాంట్లో వెళ్ళే ముందు చిన్న బిడ్డలను బలిచ్చారు. మేము నమ్మమన్నా నీ మాట అని అంటారేమో. బైబిల్ చూపించమంటారా, కథలా చెప్పుకుంటూ పోమంటారా? చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. అదే ఇర్మియా అంటాడు. అరే ఇర్మియాతో చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, సేవ చేయాలని నువ్వు చెప్పాలా, వాక్యం ప్రకటించాలా. ఏమని ప్రకటించమంటావు ప్రభు అంటే, ఇర్మియాతో దేవుడు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. ఒకవేళ మీరు తీయలేకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్న దాన్ని చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, యూదా వారును నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేయుచున్నారు. తర్వాత లైన్ చూడండి. అగ్నిలో, కనిపిస్తుందా? అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోమి లోయలో తొఫేతునందు బలిపీఠములను కట్టుకొనిరి. తర్వాత 32. కాలము సమీపించుచున్నది, అప్పుడు అదే తొఫేతు అని అయినా బెన్హిన్నోము లోయ అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టబడుటకు స్థలము లేకపోవు వరకు తొఫేతులో శవములు పాతి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. తల పైకెత్తండి, నేను కథలా చెప్తా. బైబిల్ పండితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వాక్యం చూపించా, మీతో వాళ్ళకి అర్థం కాలేదేమో, నేను అర్థం చెప్తా.
ఇర్మియా సేవ చేయాలి నువ్వు. ఏం చెప్తావంటే ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలారా, బెన్హిన్నోము అనే లోయ ఉంటుంది, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఇప్పుడు నేను చూపిస్తాను. నా డాబాంజీ, నేను అడ్డమున్నానా? కనిపిస్తుంది కదా. ఇప్పుడు లోయ, ఇప్పటికి మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారనుకో, ఆ లోయలో బలిపీఠం కట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు కట్టుకున్నారంటే చిన్న పిల్లలను బలి ఇవ్వడానికి. ఆ బలి ఇచ్చిన బిడ్డలు ఉంటారు కదా, ఆ బిడ్డలను ఆ లోయలోనే పారేసేవాళ్ళు. ఎందుకు బలిచ్చేవారంటే వర్షాలు రావాలని, దేవుణ్ణి శాంతపరచడానికి బలిచ్చేవారు చిన్న బిడ్డలు. మీకు తెలిసేదో మన భారతదేశంలో కూడా కలకత్తాలో గంగా నదిలో చంటి బిడ్డలు పారేసేవాళ్ళు. అలా జరుగుతుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెన్హిన్నోము లోయ. మీరు నమ్మకపోతే ఇప్పుడు దాకా నేను చదివించానే బైబిల్లో, చదివించాలి లేట్ అయిపోతుంది, అందుకే చెప్పుకుంటూ పోతున్నా. ఆ బెన్హిన్నోము లోయలో చంటి బిడ్డలు బలిచ్చేవారు. ఎలా బలిచ్చేవాళ్ళంటే, నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విగ్రహం, వెనకాల చూస్తారు కదా, ఆ విగ్రహంలో ఒక ఆయన పిల్లోని అందిస్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా బాగా కనిపిస్తుందా అన్న వాళ్ళు ఓపండి. తలకాయలు కాళ్ళు చేతులు ఏదో ఊపి అనుకో అర్థమవుతుంది. లేవా కాళ్ళు చేతులు, కాళ్ళు ఎత్తదిలే, కింద పడతారు, తలకాయలు ఉంటాయి కదా, ఓపండి. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం మీద ఆ అబ్బాయిని అలా పెడతారు. దాంట్లో ఏముందని అంటారేమో, ఆ విగ్రహం ముందు చూసారా, ఆ కూర్చున్న కింద మంట పెడతారు. అది ఐరన్తో చేసింటారు. ఇప్పుడు ఆ విగ్రహం కూర్చున్న దాని కింద మంట పెట్టినప్పుడు ఆ విగ్రహం అంతా వేడిగా అవుతుంది, దగ్గ. ఆ వేడిగా అయినప్పుడు ఇలా 2 చేతులు చాచున్నాయి కదా, ఆ 2 చేతుల్లో పిల్లోని పెడతారు. ఆ పిల్లడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏముంది రబ్బా సల్లగా అంటాడా? ఏమంటాడు? ఊహించుకోండి, మీ ఊహకు వదిలేస్తానా, బగ కాడుతున్న పెను మీద 2 నెలల బాబును 3 నెలల బాబును అలా కూర్చోబెట్టే వాడు ఏమవుతాడు? భయంకరంగా ఏడుస్తాడండి. మనం కనీసం అట్ట చేతులతో తీసేస్తాం. ఊహించుకోండి ఒకసారి. అలా బలిచ్చేవారు. ఇప్పుడు ఆ బాబు మాడిపోతారు కదా, అంటే మాడిపోయి బొగ్గుతారు, ఆ బొగ్గులను మాడిపోయిన దాన్ని ఆ లోయలో వేసేవాళ్ళు. ఏ లోయలో? బెన్హిన్నోము లోయ. అర్థమైందా? ఇది ఎవరు చేసేవాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, అనగా దేవుని బిడలైన ప్రజలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? వర్షాలు రావాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని. వాస్తవానికి నిజమైన దేవుడు ఎవరు? యెహోవా, ప్రభువు అయిన యేసుక్రీస్తు. అది వదిలిపెట్టి అన్ని జనులు చేసినట్టు చేశారు. ఆ పిల్లలు ఏం చేశారు? దాంట్లో వేశారు. అలా వేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ బిడ్డలు, చాలామంది పిల్లలు లేరని ఎంతోమంది గొడ్రాలను అవమానపరచబడి దేశాలందరూ ఏడుస్తుంటే మీకు నేను బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని ఇలా చంపేస్తారా? ఏ లోయలో అయితే మీ బిడ్డలు వేశారో అదే లోయలో మీరు మీ బిడ్డలు పెడతారు. పూడ్చడానికి కూడా ఎవరు రారు. అలా పూడ్చడానికి ఎవరు రాకపోతే మీ శవాలు కుక్కలు, పక్షులు తింటాయి. అర్థమవుతుందా? కుక్కలు తింటాయి, పక్షులు తింటాయి అని అంటాడు దేవుడు. ఆ బెన్హిన్నోము లోయ వదలోయ అని పేరు పెట్టబడుతుంది అని చెప్పు ఇర్మియా అని చెప్పాడు. ఎవరికి? ఇర్మియాకు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇర్మియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలా. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయిన అనుకో, గోపాలు కొడతాడు రాజు. రాజా, నువ్వు చేస్తుంది తప్పు అన్నావు అనుకో, కొడతా ఎవడరా నువ్వు అంటారా? ఊహించుకోండి సారి. రాజు పర్మిషన్ లేకుండా అసలు మందిరంలో కూడా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు ఇర్మియాకు దేవుడు ఇచ్చిన పని ఏంటి? నువ్వు వెళ్ళి చెప్పాలా. వింటారా? వినరు. నువ్వు ఇట్లా చేస్తున్నావురా. రాజే తన బిడ్డలనే ఇస్తాడు. దేనికి తెలుసా? బలికి. తన బిడ్డలు. రాజు ఆహాజ్ అనే రాజు ఉంటాడండి, బహు దుర్మార్గుడు ఆహాజు. హిజ్కియా నాన్న. ఆహాజ్ ఏం చేస్తాడంటే తన కడుపును పుట్టిన బిడ్డల్నే అగ్నిలో దహించి వేస్తాడు. అది 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయంలో ఉంటుంది. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. అక్కడ తన బిడ్డల్నే బలిగా చేస్తాడు. ఎవరు తెలుసా? ఆహాజ్. మీరు ఇంకా అర్థం కాలేదేమో. ఇట్లా దేవుడు చెప్తాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకు, రే మీ బిడ్డలు నాశనం చేస్తున్నారు కదా, మీ బిడ్డలు మీరే కాలుస్తున్నారు కదా, మీ బిడ్డలు రేపొద్దు మీరు ప్రేమించిన మీ భార్య మీ కళ్ళ ముందే చెరపబడతారు. మిమ్మల్ని బబులోనీయులు వచ్చి బానిసలుగా తీసుకుపోతారు. బబులోనీయులు మీ బిడ్డలను చంపేస్తారు అని అంటాడు. ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి వీళ్ళను. ఇప్పుడు నాకు నా భార్య ఉందా? నా భార్య ఉందా? లేదు. కాసేపు అనుకోండి, ఉంది అనుకోండి. ఆమెకు 2 నెలలు బాబు ఉన్నాడు. ఎక్కడ? చేతుల్లో. ఇప్పుడు మమ్మల్ని ఎవడో వచ్చి పట్టుకెళ్తున్నాడు అనుకుందాం. మీరే నా దగ్గరకు వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి బానిసగా వచ్చి నా కుటుంబాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు 2 నెలల బాబు పట్టుకున్న నా భార్య పని చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకు చెప్పండి? బాబు ఉన్నాడు కదా. ఇప్పుడు బాబుకు పాలన చేయాలంటే ఎవరి దగ్గర ఉండాలా? బాబు దగ్గర. ఇప్పుడు బాబు లేడనుకో, పని చేస్తా చేయదా? చేస్తుంది. అప్పుడు బబులోనీయులు ఏం చేశారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు బానిసగా తీసుకెళ్తున్నప్పుడు చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న బిడ్డలను బండకేసి కొట్టేవాళ్ళు. నమ్ముతారా? నమ్మమబ్బా అంటారా? కీర్తనలు 137వ కీర్తన తీయండి, చూపిస్తారు. కీర్తన గ్రంథం 137వ కీర్తన 8వ వచనం. పాడు చేయబడబోవు బబులోను కుమారి. కనిపిస్తుందా?
ఒక ఆయన రాస్తున్నాడు కీర్తన బబులోనులో ఉన్నప్పుడు ఏమనంటే, బబులోను పాడు చేయబడుతున్నటువంటి బబులోను కుమార్ అంటే, ఒకప్పుడు బబులోనీయులైన మీరు మమ్మల్ని పాడు చేశారు, మమ్మల్ని నాశనం చేశారు. అయితే బబులోనీయులారా మీరు మమ్మల్ని పాడు చేశారు కదా. ఇప్పుడు చూడండి 8వ వచనం, పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. 9వ వచనం, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. కనిపిస్తుందా కనపడలేదా? కనిపిస్తుందా? ఇప్పుడు తలపైకి అదే చెప్తా. ఏమంటున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బబులోనీయులు మా బిడ్డలను పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు బండకేసి కొట్టారు, చంపారు నా బిడ్డల్ని. ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నా భార్య ఉంది, నా భార్యకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ మీరు ఏం చేశారు? బండకేసి కొట్టారు. తర్వాత కాలం మారుతున్న కొద్దీ నేను ప్రార్థన చేస్తున్నా, ఏమని తెలుసా, నా బిడ్డలు వాళ్ళ బండకేసి కొట్టారు ప్రభువా, అదే బబులోనీయుల బిడ్డలను బండకేసి నాకు చేసినట్లు వాళ్ళకు చెయ్యా, ప్రతీకారం చెయ్యా అని అన్నాడు అని ప్రార్థన చేస్తున్నారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, అలా బతికారు ప్రజలు. అలా ప్రేమ, దయ, జాలి, కనికరం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు బతికారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అలా బతుకుతుంటే దేవుడు ఊరుకోలా, ప్రవక్తను పంపించాడు, ప్రవక్త నువ్వు వెళ్ళి చెప్పు. ఈ మాటలు చెప్తున్నప్పుడు వింటారా ప్రజలు? వినరు. వినక ఏం చేశారంటే, అప్పుడు ఇర్మియాను ఏం చేశారంటే,